సఫారీ గడ్డపై యువ భారత్ చెలరేగుతుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా చెలరేగిన టీమిండియా 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. వాండరర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో చెలరేగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాను 116 పరుగులకే ఆల్అౌట్ చేసింది. భారత బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ అలాగే 5 వికెట్లు పడగొట్టగా అవేష్ ఖాన్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో రాణించారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే కెబేరా వేదికగా మంగళవారం జరగనుంది. సఫారీ గడ్డపై యువ భారత్ చెలరేగుతుంది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 3 వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా చెలరేగిన టీమిండియా 8 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది. వాండరర్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో చెలరేగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాను 116 పరుగులకి ఆల్అౌట్ చేసింది. భారత బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్షదీప్ సింగ్ 5 వికెట్లు పడగొట్టగా అవేష్ ఖాన్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 16.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ అర్ధ శతకాలతో రాణించారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే కెబేరా వేదికగా మంగళవారం జరగనుంది.